మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికరంగా స్పందించారు. చంద్రబాబు విధానాలను తప్పుపట్టారు. చంద్రబాబు ధోరణి మార్చుకోవాలంటూ సూచించారు. ఇది బహిరంగంగా చెప్పడం ఆసక్తికరమైనటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబుకి వెంకయ్యనాయుడికి మధ్య ఉన్న సాన్నిహిత్యం చాలామందికి తెలుసు. వాళ్ళు ఎంత అన్యోన్యంగా సాగుతుంటారో అందరికీ తెలుసు. పార్టీలు వేరైనా వాళ్ళ దారులు వేరైనా ఇద్దరు దాదాపుగా ఒకటే తీరున వ్యవహరిస్తారన్నది జగమెరిగిన సత్యం. అలాంటి వెంకయ్యనాయుడు బహిరంగంగా చంద్రబాబు విధానాన్ని తప్పుపట్టినటువంటి తీరే ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి చంద్రబాబు నాయుడు తన విధానాన్ని చాలా ఘనంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీ మోడల్ అన్నది మొత్తం పరిస్థితులనే మార్చేస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అనేక రకాలుగా అభివృద్ధికి పీపీపీనే ఏకైక మార్గం అని కూడా ప్రబోధిస్తున్నారు. ఇట్లా చంద్రబాబు నాయుడు తాను అనుకున్న విధానాన్ని జనాలకి నచ్చజెప్పేదానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించినా జనాలు మాత్రం సంతృప్తి చెందట్లేదు. వైద్య ఆరోగ్య రంగంలో పీపీపీ విధానం అన్నది పుట్టి ముంచేస్తుంది అని సామాన్యులు కలవరపడుతున్నారు. ప్రధానంగా మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పగిచ్చే తీరు మీద తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విపక్షం చేపట్టిన ఆందోళనకి అనేక రకాలుగా మద్దతు పలుకుతున్నారు. దీంతో ఇది చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద సమస్యగా మారింది. పీపీపీలో ముందుకెళ్లడం ఎలా అన్నదే ఆయనకు అంతు పట్టనటువంటి అంశంగా తయారైంది. దాంతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు విపక్ష దాడితో తీవ్రంగా సతమతమవుతున్న వేళ రెండో వైపు నుంచి వెంకయ్యనాయుడు కూడా అదే స్వరం అందుకున్నారు. పీపీపీ శ్రేయస్కరం కాదు అంటూ చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్య రంగంలో మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించడం ప్రయోజనం అంటూ వెంకయ్యనాయుడు మాట్లాడడం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. పీపీపీ విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలేస్తోంది. ముఖ్యంగా వెంకయ్యనాయుడు శిష్యుడు సత్యకుమార్ యాదవే ఇలాంటి వ్యవహారంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యత తీసుకున్న తర్వాత పీపీపీ విధానాన్ని ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. పీపీపీ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనే చందాన సాగుతున్నారు. అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. పీపీపీలో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అంటూ విపక్షం ఆరోపిస్తుంటే వాళ్ళ మీద తొడగొట్టి సవాల్ చేస్తున్నారు. ఇట్లా సత్యకుమార్ ఈ విషయంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. సత్యకుమార్ ఆ తీరును సాగుతుంటే ఆయన గురువు వెంకయ్యనాయుడు మరో విధమైనటువంటి నిర్ణయం ప్రకటించడం ఆసక్తికరంగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు సన్నిహితుడు, వైద్యారోగ్య శాఖ మంత్రికి గురువు లాంటి నాయకుడు పీపీపీ వద్దు అని చెబుతుండడంతో వాళ్ళిద్దరి గాలి తీసేసినట్టు అవుతుంది. పీపీపీ వ్యతిరేక ఉద్యమానికి బలమైనటువంటి వ్యవహారంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే పీపీపీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా అర్ధసత్యాలు అసత్యాలు వల్లిస్తోంది. నేరుగా ప్రభుత్వమే తొలుత కిమ్స్ వాళ్ళు టెండర్ వేశారు అంటూ చెప్పుకొచ్చింది. ఆదోని మెడికల్ కాలేజీని టెండర్ వేసిన కిమ్స్కి అప్పగిస్తున్నాం అంటూ స్వయంగా సీఎం సమీక్షించి వెల్లడించారు. కానీ తీరా కిమ్స్ అధికారిక ప్రకటన చేసి తాము టెండరే వేయలేదు అని చెప్పడంతో చంద్రబాబు సర్కారు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. చివరికి సరిదిద్దుకుని అబ్బబ్బే కిమ్స్ కాదు, కిమ్స్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ వేశారు అని మళ్ళీ మరొక రకమైన వివరణ ఇచ్చారు. కానీ నిజానికి ఒక వ్యక్తిగతంగా డాక్టర్ టెండర్ వేయాలంటే నిబంధనల ప్రకారంగా అది చెల్లుబాటు కాదు. ఎవరైనా పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకోవాలంటే వాళ్ళు అప్పటికే 420 పడకల సొంత ఆసుపత్రి 10 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉండాలి. కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ 10 ఏళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారంటే ఇక ఎట్లా నమ్మేది అనేటువంటి ప్రశ్న కూడా ఉదయించింది. అయితే చివరికి ఇప్పుడు ఆ కిమ్స్లో అలాంటి పేరు గల డాక్టరే లేరు అనేది వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ప్రభుత్వం తొలుత కిమ్స్ అని, ఆ తర్వాత కిమ్స్లో డాక్టర్ అని, ఇప్పుడు అసలు కిమ్స్లో అలాంటి పేరున్న డాక్టరే లేరని బట్టబయలు కావడంతో చంద్రబాబు సర్కార్కి చాలా చాలా పెద్ద తలనొప్పిని తీసుకొస్తుంది. ప్రభుత్వమే ప్రజల్ని పక్కదారి పట్టించేస్తుంది అనే మాట బలపడుతుంది. జనం ముందు అబద్ధాలు చెప్తున్నారు అనే అభిప్రాయానికి వచ్చే ఆస్కారం ఇస్తుంది. రాముడు భక్తులమని చెప్పుకున్నటువంటి బీజేపీ నాయకుడే మంత్రిగా ఉన్నటువంటి శాఖకి సంబంధించిన విషయంలో పదే పదే మాట మార్చేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతుంది. ఇంత కీలకమైన అంశంలో ఇన్ని రకాలుగా పిల్లి మొగ్గలు వేస్తుండడం ప్రభుత్వ పరువు తీసేస్తుంది. ఈ తరుణంలో వెంకయ్యనాయుడు పీపీపీ వద్దు అని సలహాలు ఇవ్వడం వెనక
అసలు కారణం ఏంటి అనే చర్చ కూడా సాగుతుంది. వెంకయ్యనాయుడు కూడా బహిరంగంగా పీపీపీ వద్దన్నారు కాబట్టి ఇక ఈ విధానం మీద ప్రభుత్వం సమీక్షించబోతుంది అని త్వరలో చెప్పి క్రమంగా పీపీపీ నుంచి పక్కకు తప్పుకునే నిర్ణయానికి చంద్రబాబు రాబోతున్నారా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఈ పీపీపీ గురించి 6-7 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చ సాగుతుంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గొంతు విప్పడం వనక చంద్రబాబు వ్యూహం ఉండొచ్చు అని చాలామందే భావిస్తున్నారు. వెంకయ్యనాయుడుతో చెప్పించి వెంకయ్యనాయుడు సూచన మేరకు పీపీపీ విధానంలో ప్రభుత్వం పునఃసమీక్ష చేయబోతుంది అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి తగ్గట్టుగా ఏవైనా ప్రయత్నం జరుగుతుందా అనే అభిప్రాయానికి చాలామంది వస్తున్నారు. నిజంగానే పీపీపీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గితే అది విపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ కాకుండా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళ అనుభవజ్ఞుల సూచనల మేరకే చేశారు అని చెప్పుకోవడానికి తగ్గట్టుగా సాగుతున్నటువంటి ప్రయత్నమా అని కొందరు సందేహిస్తున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు వెంకయ్యనాయుడు తన సన్నిహితుడు చంద్రబాబు నాయుడు విధానాన్ని తప్పుపట్టడం, తన శిష్యుడు సత్యకుమార్ సాగిస్తున్నటువంటి ప్రయత్నాలకి గండి కొట్టడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. పీపీపీలో ప్రభుత్వం ఇప్పటికైనా తన ధోరణిని మార్చుకుంటుందా, తన తీరుని సరిచేసుకుంటుందా? ఒంటెద్దు పోకడతో ముందుకెళ్తే చాలా తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయని ఇకనైనా గుర్తించి ఈ ప్రక్రియను నిలిపివేయడానికి సిద్ధమవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో.